పాపం రానిలేమో రాని పాపం రాని పాపం. మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపించింది. వెరీ వెరీ కాంప్లికేటెడ్. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతాడు. టక్కు టక్కున అలా కౌంటర్లు వేస్తూనే ఉంటాడు. అస్సలు టైర్డ్ అవడు, పెద్ద పోటుగాడు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇప్పుడు ఇదేంది, పూర్తిగా అన్నాము దండం పెట్టాలా, లేదంటే ఇటన్నా దండం పెట్టాలా? ఇది అట్టగా నడిమిది ఆగినాడు. దీనికి 3 ఉన్నాయి బా. పై చూసి దండం పెట్టిండు అనుకో, జనాలకు దండం పెట్టిట్టు, కింది కొంగి కాళ్ళకు అనుకో, జగన్ ఆశీర్వాదం అనుకున్నాడు. ఇది నడిమిందంటే దేనికి పెట్టాడు, మనకి ఎందుకు లేదు స్వామి. తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. సాక్షి లేదా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి. ఇది రియలైజేషన్. నిండే సైనికులారా రారండి అంటూ శ్రీశ్రీ అప్పట్లోనే రారా గజ్జుకుక్కద్దా. ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నిప్పు కణికలు రగిల్చారు. ఏదైనా సాధించాలన్న ఆశ, పట్టుదల అని సొంతమైనప్పుడు ఆపకుండా పరుగులు పెట్టినప్పుడు విజయం అదే వెతుక్కుంటూ పార్టీ ఆఫీసు దగ్గరకు వస్తుంది. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది.